మూడో వాక్యం ఒకసారి. నా మీద మోపబడిన దోషములు. ప్రైజులు అంటే నేను ఇప్పుడు చెప్పిన విషయంతో దీనితో అంటే అసలు ఈ వాక్యమే నేను ఉద్దేశించదు కాదు. ప్రైజులు ఆ వాక్యమే వచ్చిందనమాట. ఈ వాక్యం కాదు, నెక్స్ట్ వాక్యమే నేను మనసులో అంటే దేవుని సన్నిధిలో చేర్చుకునే వ్యక్తి ఆ వాక్యమే ఉద్దేశం. ఓకే, అది కూడా చదవండి, 3 చదవండి. పైన అదొకసారి రిపీట్ చేయండి. నా మీద మోపబడిన దోషములు భరింపచాలది, అతిక్రమ నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయవు. తర్వాత నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. వారు ఆలయం చేత మందిరములోని మేలు చేత తృప్తి పొందదము. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. రక్షించబడానికి ఒక ఛాన్స్ వచ్చిందా, దానికంటే గొప్ప భాగ్యము మరొకటి లేదండి. దాని యొక్క విలువ చాలామందికి తెలియదండి. స్తోత్రం. హల్లెలూయా. దాని యొక్క విలువ ఎంతంటే క్రైస్తవులో 70-80 సంవత్సరం ఈ లోకములో జీవించిన తరువాత మరణం సంభవిస్తుంది. ప్రైజులో మనం ఎక్కడికో ఎక్కడికి వెళ్ళిపోతాని ఎవరికి కూడా ప్రైజులో అంటే వెళ్ళిపోయారంటారు, అంతే కదా. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ జీవిస్తాము? ప్రైజులో రక్షణ పొందిన వ్యక్తి మాత్రమే పరలోకములో వెళ్తారు. దాని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని అంగీకరించి ఈ లోకములో రక్షించబడానికి ఒకే ఒక మార్గము, అది ప్రభు అండి. ఆ ప్రభు మీద నమ్మకం ఉంచిన వారు మాత్రమే, మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకం వెళ్తారని మాట. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైనాను సరే వారినే దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో సహవాసం ఉండడానికి, ప్రేసలో భక్తి చేయడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ భక్తి చేయలేరండి. చేయగలుగుతారా? ప్రైజులో చర్చికి రాగలుగుతారు, భక్తి మాత్రం చేయలేరండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి చేయడానికి దేవుని సన్నిధిలో చేర్చుకున్నవారు ధన్యులు. ప్రైజులో. హల్లెలూయా. వారు మా మేలు చేత, మందిరములోని మేలు చేత, ప్రైజులు మందిరములోని మేలండి. ప్రైజులు అంత ఇంత కాదండి, అది అనుభవం కలిగిన వారికి మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం పంచిపెట్టడం కాదు, గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులు సమాధానము, సంతోషము, ఆనందము, ఒక డీసెంట్ జీవితము అంటే జీవించడానికి ఇష్టపడేవారైతే గమనించండి. డిసిప్లిన్డ్ జీవితం గమనించండి. తర్వాత క్రమముతో కూడిన జీవితము, తరువాత పరలోకములో స్థానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ కొంచెంసేపు, ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే కొంతసేపు దాని కొరకు మనం వాడాం కదా. దేవుని స్తోత్రం. పర్వాలేదు. కానీ ప్రైజులు యథార్థమైన భక్తి అండి. చర్చికి రావటమేనా? చెప్పండి. పాట పాడటమేనా? ప్రైజులు కొన్ని సంఘంలో పాట పాడడానికి ఎంత పోటీయో. పాట పాడినందున నీవు పరలోకం వెళ్ళాలని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజులో పాట పాడడానికి పోటీ అండి. ప్రైజులో పాట అనేది దేవుని స్తుతించడానికి అందరూ కలిసి చేద్దాం. దేవుని స్తోత్రం. ఎవరో ఒకరు ఛాన్స్ ఎత్తుకోవాలి, అంత తప్ప నాకు ఉద్దేశం ఏం లేదు. దేవుని స్తోత్రం. గమనించండి. ఏం చేయాలి? ఒకరు లీడ్ చేయటం అంటే స్టాన్సా ఏంటో అందరికీ తెలియదు కదా, మొదలు పెట్టడానికి అందే తప్ప ఏం లేదు. ప్రైజులో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో పాట పాడి ఎవరు కూడా, వాద్యాలు వాయించి కూడా ఎవరు పరలోకం వెళ్ళరండి. దేవుని స్తోత్రం. చర్చికి వచ్చి వెళ్తారా? వెళ్ళలేడండి. దేవుని స్తోత్రం. బల్లారిలో ప్రైజులో బాప్టిజం తీసుకున్నంత చేత పరలోకం వెళ్తారా? ప్రైజులో అంటే భక్తి గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తి అండు మన నుండి దేవుడు కోరే భక్తి అండు. ఆ విషయమే ఈ పగటి వేళ కొంచెంగా క్లుప్తంగా నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
2 తిమోతి పత్రిక 3:5 చదవండి. 2 తిమోతి పత్రిక 3:5. పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినే ఉందురు. ఇటు వారికి విముఖుడుగా ఉండండి. అందరూ వినండి. పైకి భక్తి కలిగిన వారుగా నడిస్తారు, దాని శక్తి ఏంటో అని వీరికి దాని శక్తి ఏంటో, భక్తి యొక్క శక్తి ఏంటో అని తెలియదు కనుక ఏం చేయాలి? వారి నుండి దూరంగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సంఘానికి వచ్చే వారి గురించి. అలాంటప్పుడు అన్యుల నుండి ఎంత దూరంగా ఉండాలో అని జ్ఞాపకం చేసుకోండి. అర్థమవుతుంది? ఇది చర్చికి భక్తి లేని వారిగా నుండి దూరంగా అంటే ప్రైస్లో వాళ్ళ నుండి ఎక్కడో ప్రైస్లో గమనించండి. ఆ హిమాలయం వెళ్ళిపోవటం కాదు ప్రైజ్లో. ఎందుకంటే ఈ సాధు సన్యాసులు అన్నీ కూడా ఏం చేస్తారంటే ఈ లోకము నుండి వేరే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? వారి ఉద్దేశం ఏంటి? సరి అయిన భక్తి చేయాలనే ఉద్దేశం. అందరూ వినండి. ఏం చేయాలి? సరి అయిన భక్తి చేయడానికి ఎవరితో ఏ సంబంధం వద్దు అని చెప్పుకొని దూరంగా వెళ్ళిపోతారు. అక్కడ ఏకాంగంగా కూర్చుంటారని మాట తెలుస్తాం. అంటే అంతే. బట్ క్రైస్తవ భక్తి అది నేర్పించటం లేదండి. అక్కడికి వెళ్ళకుండా సమాజంలో ఉండి మనం సాధుగా ఉండాలి. హల్లెలూయా. సాధు అంటే తెలుసండి? సాధు సన్యాసి అంతే. ప్రైజ్లో క్రైస్తవుల యొక్క భక్తి ఎటువంటిది ఉండండి? సమాజములో జీవించి సమాజానికి తోడ్పడి కుటుంబం నడిపిస్తూ అందరికీ సమాజంలో ఉన్న వారికి అందరికీ సహాయం చేస్తూ సన్యాసిగా ఉండాలి, సాధుగా ఉండాలి అని మాట తెలుస్తాం. అర్థమైందండి? అక్కడే ఉంది భక్తి యొక్క శక్తి. అంటే ఒక సన్యాసి జీవించినట్టే గమనించండి. అంటే వారు ఏం దూరంగా ఉంచుతున్నారు ప్రైస్లో గమనించండి. అందరూ కూడా గమనించవలసిన అంటే పైకి భక్తి కలిగిన వారుగా ఉంది, కానీ ఆ భక్తి యొక్క శక్తి ఏంటో వారికి ప్రైజ్లో దాని మీద ఆశ్రయించకుండా అంటే భక్తిలో ఏముంది? శక్తి ఉంది. శక్తి లేదు అంటే నీ భక్తి కాదు. హల్లెలూయా. శక్తి లేదు అంటే నీ భక్తి ఏం కాదు? భక్తి కాదండి. అదే ఇక్కడ రాయబడి ఉన్నది ప్రైజ్లో. శక్తి ప్రైజ్లో శక్తి లేని భక్తి వృధా అవుతుందంట. గమనించండి. అంటే యథార్థమైన భక్తి ఏంటంటే దానిలో ఏముండాలి? దేనికి శక్తి? దయ్యాన్ని వెళ్ళగొట్టడానికా? స్వస్థపరచడానికా? అది కూడా ఆలోచించాలి. ప్రైజ్లో దేనికి శక్తి? ప్రైజ్లో అది కూడా ఉంది. ఆ శక్తి అందరికి ఉండాలని లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. పొందకూడని లేదు. గమనించండి. ఆ శక్తి ప్రైజ్లో ఆ శక్తి మాత్రం గురించి కాదు ప్రైజ్లో ఇక్కడ రాయబడిందండి. శక్తి అంటే దేనికంటే మనం ఒక్కసారి చూద్దాం. ఒక మాట కూడా మనం చూస్తామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్. 2 తిమోతి పత్రిక 3:12 వాక్యం చదవండి. 2 క్రీస్తు యేసునందు సద్భక్తితో అందరూ హింస పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శక్తి దేనికండి చెప్పండి? హింస వచ్చినప్పుడు దానినే భరించడానికి ఎదుర్కడానికి వల్ల శక్తి ఉండే నీకు శక్తి ఉన్నట్టే. భక్తి జీవితంలో అందరూ వినండి. భక్తి జీవితంలో భక్తి అంటే ప్రేసలో కొన్ని విషయాలు మనకు తెలుసు తప్పని తెలుసుకొని కూడా చేస్తూ వెళ్తున్నారంటే దాని అర్థం నీకేం లేదు? శక్తి లేదు. శక్తి ఉండే ఏం చేస్తావు? దాని మీద విజయం పొందే వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అనేక విషయాలు అందరూ కూడా వినండి. ఈ పగటి వేళ నేను అడుగుతున్నాను,
తప్పని తెలుసుకొని చేసే చాలా విషయాలు లేదా? చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి. కొన్ని చేయట్లేదా? ఎందుకు? శక్తి లేక. ప్రైజ్లో ఎందుకు? శక్తి లేక, ఎదిరించలేక. గమనించండి, ఎదిరించలేక, అధిగమించలేక. దానికి ఒక ప్రైజ్లో శక్తి లేదు కనుక మనము ఎదుర్కోలేకపోతున్నారు కనుక చేస్తూ వెళ్తున్నారని యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. అక్కడ గమనించండి, ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఎంతవరకు మన భక్తి మనము చేస్తూ వెళ్తున్నామని యొక్క విషయం జ్ఞాపం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే శక్తిలో ఏముంది? భక్తిలో ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి దేనికి రావాలి? భక్తి చేయడానికి ఆడంగపరిచే శక్తులన్నీ కూడా ఏమవ్వాలి? విజయం పొందడానికి ఉన్న శక్తి అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎదుర్కోవడానికి ఉన్న శక్తి అండి. దేవుని స్తోత్రం. నిందలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, అదేవిధంగా పరిహాసాలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. కొన్ని భక్తికి సంబంధించిన విషయాలు మనం చేసినప్పుడు గమనించండి, ప్రైజ్లో అది చెయ్యకుండా ఉండినప్పుడు ప్రజలందరూ అడుగుతారు, ఎందుకు చేయటం లేదు? వాళ్ళు చేయటం లేదా? వీళ్ళు చేయటం లేదా? ప్రైజ్లో వాళ్ళలాగా జీవించటం లేదా? వీళ్ళలాగా జీవించటం లేదా? మీరెందుకు చేయటం లేదు? అక్కడే మనము నిలబడలేకపోతున్నాడు అంటే దాని అర్థం మనకి భక్తికి కావలసిన శక్తి లేదని మాట. అటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం నిలబడగలిగితే అది భక్తికి సంబంధించినది కాదండి, అది ఆచార సంబంధం అండి. లేకపోతే ఏదో ప్రైజ్లో గమనించండి, అది భక్తి కాదు కనుక నేను అలాగా చెయ్యను అని చెప్పగలిగే శక్తి ఉండే ప్రైజ్లో ఏంటది? దానికి పేరు భక్తికి తగిన శక్తి ఉన్నట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యథార్థ భక్తి అంటే అది దేనితో కూడినది? శక్తితో కూడినది. అది మన భక్తిలో ఎక్సర్సైజ్ చేసే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. సద్భక్తితో అందరూ అంటే సద్భక్తి ఉంది. ప్రైజ్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో, హల్లెలూయా. ప్రైజ్లో ఒక చీర కడేయడానికి, ప్రైజ్లో వాటన్నింటినీ అధిగమించి నిలబడానికి ఉన్న శక్తి మనం కలిగి ముందుకు సాగడానికల్లా కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో, ప్రైజ్లో గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా చదవండి ఒకసారి ప్రైజ్లో ఆ యొక్క 2 తిమోతి పత్రిక 4:3 చదవండి. ఎందుకనగా హితబోధలు బలింగగా సహింపగా దురదచ్చలుగా విగారే స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తన కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెరివినే కదా. చాలండి. ప్రైజ్లో ఏంటది? ఏ బోధ? ఏది? హితబోధ. వినడానికి, గ్రహించడానికి ప్రైజ్లో ఆ యొక్క శక్తి కావాలి. అదే సరి అయిన భక్తి అన్నమాట. హల్లెలూయా. హితబోధను అనుసరించి మీరు వెళ్తే మీకు భక్తి ఉన్నట్టు. ఈ హితబోధ లేదు అంటే అక్కడ ఏం లేదు? భక్తి లేదు. గమనించండి, భక్తి లేదు. ప్రైజ్లో అక్కడ ఏం రాస్తుంది? హితబోధలు సహింపగా కలవారే స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని ఉన్నారు. అంటే సరి అయిన భక్తి అంటే హితబోధన అనుసరించి నడవటం అన్నమాట. తెలుస్తుంది. దానికి కూడా శక్తి కావాలి. శక్తి మెయిన్. గమనించండి. హల్లెలూయా. ప్రైజ్లో అందుచేత ఈ పగటి వేళ గమనించండి. ప్రైజ్లో అనేక మంది ఆదివారం రోజు ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళే భక్తి కాదండి మనకు కావలసినది. హల్లెలూయా. అది అందరికీ తెలుసు. చర్చికి వెళ్ళే భక్తి అంటే ఒక్కసారి చెప్పా, దే ఆర్ కోల్డ్ చర్చియన్స్, దే ఆర్ నాట్ కోల్డ్ క్రిస్టియన్స్. వాళ్ళకి ఏం పేరండి? చర్చియన్స్ అని పేరండి. ప్రైజ్లో ఏం పేరు కాదు వాళ్ళకి? క్రిస్టియన్స్ అని పేరు కాదనమాట, చర్చియన్స్ అని పేరు అనమాట. దేవుని స్తోత్రం. ప్రైజ్లో, హల్లెలూయా.
చర్చియన్స్ అని పేరు. మనం చర్చియన్స్గా ఉండకుండా క్రిస్టియన్స్గా ఉండండి. క్రిస్టియన్స్ అంటే ఊరికనే మతపరమైన క్రిస్టియన్స్ కాదండి. ప్రైజ్ ఊరికనే వాళ్ళు క్రిస్టియన్స్ అండి అని చెప్పటం కాదు, కానీ దేవుని వెంబడించేవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తయారవకుండా దేవుని వెంబడించేవారుగా తయారవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం రాసిందో ఏం చెప్పాను నేను? హితబోధలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హితబోధలు మాత్రమే ఒక వ్యక్తిని క్రైస్తవుడుగా తయారు చేస్తారు. హితబోధలు మాత్రమే ఒకరిని పరలోకానికి నడిపిస్తారు. హితబోధలు మాత్రమే ఒకడు పరిపూర్ణతలోకి వస్తాడు. ఆ హితబోధలు మాత్రమే ఒకరిని పరిపక్వతలోకి నడిపిస్తాయని మాట వినిస్తాను. అంటే హితబోధను అనుసరించేవారు భక్తి చేసేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ చెప్పే విషయం చెప్తున్నా. ఒకటి ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ చెప్పే ఏంటి? శక్తి కలిగిన భక్తి మనం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తి, ఆ శక్తి దేనికండి? హింస అనుభవించడానికి. అంటే సద్భక్తి కలిగిన చెయ్యాలంటే తప్పనిసరిగా అక్కడ హింస వస్తుందండ. ప్రైజ్ ది లార్డ్. కొందరు అంటారు, చుట్టాలు అంటారు, ఇండి వాళ్ళు అంటారు. దానినే భరించలేక దానిలో మనము కాంప్రమైజ్ పోతే అక్కడ ఏం లేదు, శక్తి లేదని మాట గమనించండి. ఆ శక్తి మనకు కావాలి. అదేవిధంగా ఏం చేయాలి? హితబోధలు అంగీకరించాలి. హితబోధలను మనము ఫాలో చేయాలి. అంటే సరి అయిన బోధ అనమాట. వారికి అది లేదు అంటే అక్కడ ఏం లేదంట, ఆ శక్తి లేదు, ఈయన యొక్క భక్తి లేదు. ఈయన ఒక మాట కూడా తీతుకు నుండి ఒక మాట చదువుతా. 2వ అధ్యాయం 13వ వాక్యం. తీతుకు 2:13. అనగా మహాదేవుడను ఆ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని బోధించుచున్నది. 12 నుండి చదవండి. భక్తిహీనతను ఇహలోక సంబంధమైన విసర్జించి, అందరూ మాట వినండి, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి సుఖప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను రక్షకుడైన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని దేవుని నామానికే మహిమ కలుగును గాక. అక్కడ అనేక విషయం, ఒక్కొక్క మాట మనం తీసుకోవాలి, ఒక్కొక్క మాట మనం ఎత్తుకోవాలి. కానీ అక్కడ ఒక మాట మాత్రం నేను తీసుకున్నాను. ప్రైజ్. అదన్నీ దానిలో ఒక లిస్ట్ అనమాట. గమనించండి. పైన 12లో ఇహలోక సంబంధమైన దులాసల ఉండే వారిలో ఏం లేదు, శక్తి లేదండి. ప్రపంచ మోహం అండి. అర్థమవుతుంది? ప్రపంచ మోహం అంటే అంతే అసలైన వేడదండి. ప్రపంచ మోహం, లోకాశ అండి. లోకాశ ఉండే ప్రైజ్లో భక్తి లేనట్టే. భక్తి కుదరదు. పైకి చేసవచ్చు, కానీ యథార్థమైన భక్తి మనము చెయ్యలేమండి. లోకాశ ఉండే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎందుకంటే మనము కొందరిని చూచి మనం కొన్ని విషయాలు చేస్తూ ఉండం. మనకి అవసరం కాకపోవచ్చు. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అంటే మన అవసరతలు కొన్నిసార్లు ఇతరులను చూచి మన అవసరతలు ఉందని మాట గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో ఒకరి పక్కన ఈ తోతను పెంచుతారు. తోత అంటే ప్యారెట్ ఏమంటారు? చిలుకని పెంచుతారు. ఆ చిలుకని చూచి మనం కూడా పెంచుకోవాలా? చెప్పండి. పక్కన వారికి ఏముంది? చిలుక ఉంది. అందుకనే వాళ్ళకి ఎక్కడో దొరికింది, లేకపోతే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు? మనకు దానికి అవసరమే లేదు. ఏంటది?
ప్రైజ్ ద లార్డ్. ఇది చిన్న విషయమే. పక్కన వారి సారీ కొన్నారా, మనం కూడా కొనాలి. ప్రైజ్ ద లార్డ్. అవసరం లేదు, అసలు ఇప్పుడు అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. మీకు స్కూటర్ అవసరమైతే స్కూటర్ కొనండి, లేదు అంటే వద్దు. సైకిల్ అవసరమైతే సైకిలు, కారు అవసరమైతే కారు. అవసరాన్ని బట్టి పక్కన వారిని చూచి మనకు కలిగిన ఆ యొక్క కోరిక అన్నీ కూడా ఏంటది? లోకాశ, ప్రపంచ మోహం అండి. దేవుని స్తోత్రం. ఆ ప్రపంచ మోహములు వదిలిపెట్టకుండా మీరు భక్తి చేయలేరండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ వస్తువు అయినా, ఏ పరిస్థితి అయినా ప్రైజ్లో పక్కన వారిని బట్టి మీకు కలిగినట్టయితే అదన్నీ అండి ప్రపంచ ఆశ, ప్రపంచ మోహం అండి, లోకాశ అండి. దేవుని స్తోత్రం. మీ జీవిత స్టైల్ కూడా మార్చారనుకోండి, ఎవరిని చూచి, అది కూడా ఏంటి? లోకాశ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్. వారి నడక, వారు నడిచినట్టు నేను కూడా నడవాలి. వారు వాడిన వస్తువులన్నీ నేను వాడాలి. వారు చేసే క్రియలన్నీ కూడా నేను చేయాలి. అటువంటి ఏదైనా మనం చేస్తూ వెళ్తున్నాడు అంటే మనకు భక్తి లెవలేసం కొంచెం కూడా లేదండి. దేవుని స్తోత్రం. మనకి ప్రపంచ మోహం ఎక్కువ అయిపోయిందండి. ఏమైంది? మనకు అవసరం ఉంటే చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం వాడే వస్తువు కానీ, లేకపోతే కొనే వస్తువు కానీ, ఉపయోగించే వస్తువు కానీ, అది మీకు నిజముగా మీకు అవసరమైతే మనం ఏం చేస్తాము? వాడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్కన వారిని బట్టి కాదు, లేకపోతే ఎవరినో చూచుకొని కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పగటి వేళ కొంచెం అటువంటి ఏదైనా ఉండే ప్రపంచ మోహం అంటారు, ఏమంటారు? లోకాశలు. అదేవిధంగా ప్రైజ్ ది లార్డ్ అటువంటి విషయాలండి మన తెలుస్తూ. అంటే ఏం చేయాలి? ప్రపంచ మోహమును విసర్జించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ స్టైల్ కూడా అంతేనండి. ఒకవేళ నీ స్టైల్ను, లైఫ్ స్టైల్ను మారిస్తే, నా మాటలో చెప్పాలి, హెయిర్ స్టైల్ను మారిస్తే పక్కన వాళ్ళని చూచి, అదన్నీ ఏ మోహం అండి? కాదా? చెప్పండి. లోకాశ అండి. వస్త్రం యొక్క కట్టింగ్ వారిని చూచి మారిస్తే ప్రైజ్ ది లార్డ్ ఏంటది? లోకాశ. ప్రైజ్ ది లార్డ్. అటువంటి విషయాలు భక్తికి సంబంధించిన కాదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రైజ్ ది లార్డ్ ఈ ప్రైజ్ ది లార్డ్ ఇంచుమించు ప్రైజ్ ది లార్డ్ గమనించండి. ఈ ఎవరు చేసిన కొంత డైలీ వర్క్ చేసేవారు ఉన్నారు, ఎండలోను ఇదన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్. వారితో మాట్లాడితే ఒక మాట అంటారు ప్రైజ్ ది లార్డ్. వారితో మాట్లాడినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటే వారు కొన్ని వాడకూడని పదార్థాలు వాడుతూ ఉంటారు. అడిగినప్పుడు నాతో పనిచేసేవారు ఏం చేశారు? వెళ్ళారు, తీసుకెళ్ళారు వాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే వారు వాడుతున్నారు కానీ నీవు వాడాలని ఉందా? లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామం అక్కడ ఘనపరచబడలేదు. ఒక విశ్వాసిత నేను అడిగాను, ఏంటి మీరు చర్చికి వస్తారే కానీ మీరు అలవాటు ఏదైనా ఉందా అని అడిగిన అటువంటి ఏం లేదు. అయినా ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు 3 నెలలకు ఒకసారి, ఏదో ఫంక్షన్ వచ్చినప్పుడు 6 నెలలకు ఒకసారి ఏం చేస్తాము? దాంట్లో ఏముందండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ బల్లారన పక్కన వచ్చినప్పుడు, దగ్గర వచ్చినప్పుడు నేను అసలు ముట్టుకోను. బల్లారన చెప్పండి, దగ్గర వచ్చినప్పుడు ముట్టుకోనన్నా. కరెక్టేనా? చెప్పండి. అంటే వారు చేస్తున్నారు కనుక మీరు చేయాలని లేదు. ప్రపంచ మోహమును ఏం చేయాలి? అది భక్తి కళ. ప్రైజులో భక్తి ప్రైజు. మళ్ళీ ఊరికి వెళ్ళినప్పుడు కొందరు చేస్తారండి. అండి అసలు ఈ ఊరిలో అసలు నేను వాడను, కానీ నేను ఎప్పుడు చేస్తాను? ఊరికి వెళ్ళినప్పుడు. ప్రైజులో దేవుని స్తోత్రం. ఇదన్నీ మనం చూసినట్టయితే గమనించండి, భక్తి కాదది, భక్తి వేషధారణం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళేది నరగానికి వెళ్తారు అంతే, తప్ప ఏం లేదు.
లేకపోతే ఎవరికే ప్రాబ్లం అండి? హల్లెలూయా. అంటే భక్తి అంటే భక్తి. తీమోతి పత్రిక, టైటస్ ఇదన్నీ చదివినప్పుడు భక్తి యొక్క సరి అయిన పరివేష అంటే డెఫినేషన్ మనకు కనిపిస్తుంది అన్నమాట. భక్తి యొక్క సరి అయిన నిర్వచనం మనకు కనిపిస్తుంది అన్నమాట. 2 తీమోతి పత్రిక 3:5 ఒక్కసారి కూడా చదవండి. ఉండియు దానిపైన 4వ వాక్యం కూడా ఒకసారి చదవండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, సుఖానుభవము ఎక్కువ ప్రేమించేవారు. అది అన్ని లిస్టే. ఎందుకంటే అన్ని లిస్ట్ నేను తీసుకోవడానికి నేను ఇష్టపడలేదు, సమయం లేదు. అంటే దేవుడు కంటే సుఖానుభవము ఎక్కువ ప్రేమించేవారి భక్తి చేయలేరండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యోబు చెప్తున్నారన్నమాట, నేను ప్రైజ్లో నేను తినే భోజనం కంటే ఎక్కువ దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాను? ప్రైజ్లో దేవుని మాటలకి ప్రాముఖ్యత ఇస్తున్నారంట. నేను చేసే భోజనము కంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భోజనం మీద ఉన్న ఆశ కూడా ఏంటి? అదే ప్రైజ్లో, ఈ ప్రైజ్లో భక్తి చేయలేండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వారికి అది ఉండకూడదన్నమాట. దేవుని బిడ్డలకి దేని మీద ఆశ ఉండకూడదు? తిండి మీద ఆశ ఉండకూడదు. ప్రైజ్లో ఒకవేళ మీ ముందు కూర్చున్న వ్యక్తి ఎవరు అని మీరు బాగా తెలుసుకోండి. అప్పుడు మీ ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోండి. ప్రైజ్లో ఎక్కడ ఉంది? సామెతలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో అంటే తిండి మీద ఆశ కలిగినప్పుడు ఏదో విధంగా సంపాదించాలి, తినాలి. ప్రైజ్లో కొందరు ఆదివార ఆరాధన కూడా మానేయడానికి కారణం ఏంటి? మానేయడానికి కారణం అది. ఎందుకంటే అది ప్రిపేర్ చేయాలి కదా. మధ్యాహ్నం ఏదో విధంగా ప్రైజ్ స్పెషల్గా ఏం చేయాలి? తినాలి అని ఒక ఆశ అనమాట. మామూలు అయితే ఓకే, వెళ్ళి అయిన తర్వాత ప్రిపేర్ చేస్తూ, లేకపోతే ప్రైజ్లో గమనించండి, కావాలని చెప్పి గమనించండి. ఇటువంటి దానికి ఆశ అదే ఇక్కడ దేవుడి కంటే ఎక్కువ ఇది ఒక్క విషయం, తిండి మీద ఉన్న ఒక్క ఆశ ఒకటి. వేరే ఏ సుఖమైన దానిని మీరు ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే ఏం కాదండా? అది చెప్పండి, అదేం కాదండా? ప్రైజ్లో భక్తి కాదండ. దేవుని స్తోత్రం. అంటే భక్తి అనగా ప్రపంచమోగం పక్కన పెట్టాలి. భక్తి అనగా సుఖభోగము పక్కన పెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సుఖభోగం పక్కన పెట్టాలి. భక్తి అనగా ప్రైజ్లో గమనించండి, దానిలో శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఇదన్నీ కుదురుతుంది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పిన విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి కరెక్ట్గా. ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. 2 తీమోతి పత్రిక 2:16 చదువు. 2 తీమోతి 2:16 ఏంటి? అపవిత్రమైన భక్తి మాటలకు, ఒట్టి మాటలు. ఏంటది? ఒట్టి మాటలే కదా. విముఖుడే ఉండు, అడ్డు మాట్లాడేవాడు భక్తిహీనులగుదురు. అందరూ వినండి. చాలండి. అపవిత్రమైన ఒట్టి మాటలు విముఖుడుగా ఉండండి, అటువంటి వారు భక్తి చేయలేరు. అంటే భక్తిహీనులు అంటే వారి భక్తి చేయలేండి, సరి అయిన భక్తి చేయలేరు. అంటే అనవసరమైన మాటలు మాట్లాడటం. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి నేను అన్నారు, ఏంటది? ముసలమ్మ ముచ్చట్లు కూడా ఏంటంట? అపవిత్రం అంట. బైబిల్లో చదివి వినిపించానా లేదా? అపవిత్రమైన మాటలంట, ముసలమ్మ ముచ్చట్లు. ప్రైజ్ ది లార్డ్. జోక్లు, సినిమా డైలాగ్స్. ప్రైజ్ ది లార్డ్, గమనించండి. అదేవిధంగా నీ నోటి నుండి వచ్చే బూదులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బూతులు మాట్లాడి ఇక్కడే ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. పేరేం చెప్పను కానీ బూతులు మాట్లాడేవారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. గమనించండి. వారి నోటి నుండి ఏమొస్తుంది? ఇష్టం లేదు అంటే వెంటనే వచ్చేదేంటి? బూదు మాట. గమనించండి.
అది పిల్లలు వింటున్నారు, చిన్న పిల్లలు వింటున్నారు, వారు నేర్చుకున్నారు. ఈయన యొక్క ఆలోచనే లేదని మాట గమనించండి. పైకేంటది? భక్తి కలిగిన వారు. నోటి నుండి వచ్చే మాట ఏంటి? ఆ నోటితోనే వచ్చి ఉదయకాలం ఏం చేస్తా? ఇక్కడ వచ్చి ప్రభువా స్తోత్రం అని చెప్తా. అపవిత్రమైన పెదవులు గలవాడు. పోయిన వారు అదే చెప్పారనుకున్నా కాదా? అపవిత్రమైన, ఇక్కడ ఏం రాసింది? ఈ మాట ఇప్పుడు చదువునా. ఒట్టి మాటలు, ప్రైజ్లో విముఖుడుగా ఉండండి. మాట్లాడేవాడు మరి ఎక్కువగా భక్తిహీనలు అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క మాట కూడా చెప్పి సమయం లేదు, ఇంకా చాలా ఉంది. సరి అయిన భక్తి ఏంటో అని ప్రైజ్లో ఒకసారి మొదటి తిమోతి పత్రిక 6 నుండి 8 వరకు చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనగా ఉన్నది. ఏ లోకములోకి ఏమీ తేలేదు, తీసుకుని పోలేదు. కాగా అన్నవస్త్రము గలవారే ఉండి, అంటే మీరే చెప్పండి, సరి అయిన భక్తి అంటే చదువున మాట. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప. అందరూ వినండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ భక్తి అది? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం కలిగినది. తృప్తి ఉండాలండి. ప్రైజ్లో హల్లెలూయా. తృప్తి ఉండాలి. ప్రైజ్లో ఏం చేసినా, ఏం తిన్నా, ఏం ధరించినా అంటే దేవుడు మమ్మల్ని ఏ స్థాయిలో ఉంచారో ఆ స్థాయిని బట్టి ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఆ తృప్తి కలిగిన జీవితమే సరి అయిన భక్తి అంటే. హల్లెలూయా. తృప్తి లేని భక్తి అది భక్తి కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఉంది దాని గురించి గమనించి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కనుక సమయం అయిపోతుంది. అందుచేత అక్కడ కింద ఒక మాట ఉంది, ఉండడానికి, ధరించడానికి అన్నవస్త్రమును గలవారమే ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. అపేక్షించుట. ప్రైజ్లో హల్లెలూయా. అంటే డబ్బాస కలిగి ఉండటము ఉన్నవారు ఏం చేయలేరు? భక్తి. డబ్బు అవసరమే. ప్రైజ్లో ఇబ్బందులో ఉన్నవారిని సంఘం సహాయించాలి, ఆదుకోవాలి. మీకు ఎవరైనా చూస్తే వాళ్ళకి సహాయం చేయాలి. గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ వినండి. ప్రైజ్లో సహాయం అర్హించే వారికి తప్పనిసరిగా సంఘములో కానీ వారు వచ్చి ప్రైజ్లో బాధలు చెప్పినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ప్రైజ్లో సహాయం అందించే వారంగా ఉండాలి. గమనించండి. అదేవిధంగా మరొక విషయము, ఆయన ధనవంతుడు అవడానికి ఏం చేయకూడదు? అపేక్షించకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధనవంతుడు అవడానికి మనం అపేక్షించకుండా ఉన్న వాటితో ఏం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఏదైనప్పుడు కూడా గమనించండి, ఏదైనప్పుడు కూడా ఆ రీతిలో జీవమును ఏం చేయాలి? మనం అడ్జస్ట్ చేసుకోవాలని మాట తెలుస్తాం. భక్తి ప్రైజ్లో అన్నీ ఈ 2 తిమోతి తీతుకు 1 తిమోతి నుండి చెప్పాను. సరి అయిన భక్తి ఏంటో అని తెలుస్తాం. అంటే నేను ఆర్డర్లో చెప్పలేదు. ఒక్కసారి దాన్ని రివైజ్ చేసిన తర్వాత మరొకసారి దానిని మనం కంటిన్యూ చేద్దామండి. దేవుని స్తోత్రం. సరి అయిన భక్తి చేసి ముందుకు సాగుతాం. దేవుని స్తోత్రం. ఒక్కసారి ఫస్ట్ ఏం చెప్పానండి? శక్తి లేదు అంటే భక్తి లేదు. శక్తి దేనికంట? సద్భక్తి చేయడానికి. గమనించండి. అంటే మనకు వచ్చిన హింసలు, మనకు వచ్చిన పోరాటాలు, అదేవిధంగా మనకు వచ్చిన ఇబ్బందులు మనకు అంటే తట్టుకోవడానికి, దాన్ని ఫేస్ చేయడానికి, ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి ఆ శక్తి కావాలి. అంటే సద్భక్తి చేయడానికి ఉద్దేశించిన ప్రతి ఒక్క వారికి ఏం వస్తుందంట? కష్టం వస్తుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ ఏం చెప్పానండి? హితబోధలు. ఒక వ్యక్తిని పర్ఫెక్ట్గా చేయాలండి, ఒక వ్యక్తిని సంపూర్ణులుగా చేయాలండి, ఒక వ్యక్తిని ప్రేమకులోకి నడిపించాలంటే ఏం బోధ కావాలండి? హితబోధ ఉండేనే కుదురుతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆ హితబోధ లేక హితబోధ అనుసరించక ఆ ప్రైజులో ఈనాడు సమాజంలో ప్రైజులో క్రైస్తవ సమాజంలోనే అనేకమైన ప్రైజుల విషయాలు మనం చూస్తున్నామన్నమాట. హితబోధ, సరి అయిన బోధ. తర్వాత ఒట్టి మాటలు మాట్లాడేవారు వాళ్ళు మాట్లాడలేరండి ప్రైజులో. హల్లెలూయా. ప్రైజులో కోపం వచ్చి ఏదైనా మాట్లాడతా అంటే ఏదైనా కాదు ప్రైజులో, ఏదైనా ప్రైజులో మాట్లాడవలసిన కార్యం మాట్లాడండి, దానిలో ఏం తప్పు లేదు. గమనించండి, ఒట్టి మాటలు, యూస్లెస్ వర్డ్స్. గమనించండి, యూస్లెస్ వర్డ్స్, దానివల్ల ప్రయోజనం లేదు. ధ్వనిస్తాం. నెక్స్ట్ ఏం చెప్పానండి? సుఖభోగము, ప్రపంచమోహము, లోక సంబంధమైన లోకాశలు. ప్రైజులో అనేక విషయాలు లోకాశలు బట్టి మనం వాడుతూ ఉండం, చేస్తూ ఉండం. గమనించండి, ఆ లోకాశలు ఉండే భక్తి చేయలేరంట. తర్వాత ధనాపేక్ష కలిగి ఉండకూడదు, తృప్తి కలిగిన వారంగా ఉండాలి. ఇది సంతుష్టి చేయనమైన భక్తి గొప్ప లాభమని చెప్పి దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభువు అన్నీ కలిగి ఉన్నారు కనుక, ప్రభువులో మనం చేరవలసిన వారం కనుక, ప్రభువుకు ప్రైజులో ఇష్టలుగా మనం ఉండవలసిన వారం కనుక, అటువంటి భక్తి మనం చేస్తూ ముందుకు సాగాలి. ప్రైజులో అటువంటి వారు రూపాంతరం చెందుతారు, అటువంటి వారు దేవుని రాకడలో ఎత్తపడతారు, అటువంటి వారు ప్రైజులో హల్లెలూయా దేవునితో యుగాయుగము జీవిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి భక్తి కోసం మనము ఎంతో ప్రైజులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు శక్తి లేదు అంటే ప్రార్థనకి ఆటంకం, దేవుని సన్నిధిలో వెళ్ళడానికి ఆటంకం. అప్పుడేం చేయాలి? దానినే శక్తి ఉన్నవారు ఏం చేస్తారు? జయిస్తారు, దేవుని సన్నిధికి వెళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో కూర్చోడానికి ఆటంకం, అటువంటి వాళ్ళు దానిని ఏం చేస్తారు? జయిస్తారు. గమనించండి. ప్రైజులో హల్లెలూయా. ప్రైజులో అది భక్తి. దాన్ని జయించలేదు అంటే ఏం లేదు, మనము శక్తి లేదు, భక్తి లేని వారుగా ఉండిపోదు. ఇది స్లోలీ మోషన్ అన్నమాట, స్లోలీ కార్యాలు జరుగుతుంది అన్నమాట. సరి అయిన భక్తి చేసి ప్రైజులో యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవారు. ప్రైజులో అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారందరూ. ఆ భక్తి ఏ భక్తి అంటే ఈ భక్తి అండి. దేవుని స్తోత్రం. ఆ భక్తి కలిగి జీవిస్తే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుందండ. నీ భార్య లోగిట, నీ పిల్లలు సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుని స్తోత్రం. సరి అయిన భక్తి కలిగి జీవించడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ఆ భక్తి చేత దేవుడు తృప్తి పొందుతారు, మీరు దీవించబడతారు, పరలోకంలో వెళ్ళగలుగుతారు. నిన్న మనం చదివినట్టు ప్రభువులో మనం ఏకమవుతారు. దేవుని స్తోత్రం. అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయను కాక. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. ఏంటి ఈ భక్తి? హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. వారికి క్రమం ఉందండి. దేవుని స్తోత్రం. గమనించండి, అన్నిటిలో వారు క్రమబద్ధము ఉండారు భక్తి. ఎందుకంటే దేవునిలో క్రమం ఉంది, అందుకనే దేవుని బిడ్డల్లో క్రమం ఉంది. గమనించండి, మన అవసరతలు పక్కన వారిని బట్టి కాదు, నీకు నిజముగా అవసరమైతే ఏదైనా యూస్ ఉంది వాడుకోండి. అంతే. దేవుని స్తోత్రం. అల్లైపోయింది, అది చేయండి. ఆ చోటుకు వెళ్ళండి. ప్రైజ్. ఆ వ్యక్తిని కలవండి. ప్రైజ్. కాలక్షేమం కొరకు చేసేది ఏమి భక్తి కాదండి. ప్రైజ్ లోడ్. గమనించండి, మమ్మల్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎటువంటి భక్తి మనం చేస్తున్నాము, ఎటువంటి భక్తి మనం చేస్తున్నాము? దేవుని వాక్యములో రాయబడిన విధంగా మన భక్తి ఉందా లేదా? దేవుని సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. అందరు ప్రభువా, శక్తితో కూడిన భక్తి చేయడానికి కృప దయచేయండి. ప్రపంచమోగమును పక్కన పెట్టడానికి కూడా శక్తి దయచేయండి. తృప్తి కలిగిన భక్తి, తృప్తికరమైన భక్తి చేయడానికి కూడా కృప దయచేయండి. హల్లెలూయా, స్తోత్రం. నీకండేది ఎక్కువ దేనిని ప్రేమించకుండా ఉన్న భక్తి దయచేయండి. హల్లెలూయా, స్తోత్రం. అదేవిధంగా
ఉన్న వాటితో తృప్తిపడడానికి పొంది వెళ్ళడానికి శక్తి ప్రయ చేయడానికి కృప దయచేయమని ప్రార్థన. నేను అన్నిటికీ శక్తి కావాలి ప్రభు ఆ స్తోత్రము. పైకి శక్తి కలిగిన వారు కాకుండా నీ నామం కనపరచబడాలి. నీ సన్నిధిలో సమర్పిస్తున్నామయ్యా. గ్లోరీ టు గాడ్. ప్రభువా నీకు వందనములు స్తోత్రం. ఒకరి చిన్న ప్రార్థన నడిపించండి. ఎవరో ఒకరు నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం మమ్మల్ని నీ చేతుకు పోస్తున్నాము. సన్నిధిలో గడుపుటకు ఆరాధనలో నువ్వు సహాయం చేశారు, అందుని బట్టి నీకు వందనాలు. ప్రభువా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. నీ కృప ఇక్కడ ఉంచండి. సంఘముని బలపరచండి. హల్లెలూయా. సంఘం నీది ప్రభువా. సంఘమును హల్లెలూయా కట్టేవాడు నీవు ప్రభువా. పాదాల ద్వారా రోగం దాని మీద హల్లెలూయా నిలవనేర నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా ఈ సమయం సమర్పిస్తున్నాం. నీవే నడిపించి అనేక మందికి ఆశీర్వాదంగా సంఘం నుంచి నడిపించమని ఎంతపడిన కాணிక దశంభాగం నీ చేతకు పోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా ప్రతి కుటుంబమును నడిపించి నీవే మహిమ పొందమని నీకే వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన ప్రభువా అంతవరకు నడిపించారు, నీకు వందనాలు. దీవించమని చిన్న ప్రార్థన యేసయ్య నామమున ఇచ్చినాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు యేసయ్య యొక్క కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 4:30 గంటకి